ఆర్ఆర్బి ఎస్ఎస్సిలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. డైరెక్షన్ చాప్టరు ఖచ్చితంగా 1 మార్క్ నుంచి 3 మార్క్స్ వస్తాయి. సింపుల్ ట్రిక్ చెప్తాను, నేనేం లెంత్ చెప్పను, జస్ట్ 5 సెకండ్స్లో చేయొచ్చు. క్వశ్చన్ ఎంత పెద్దగా నేనే చూద్దాం. ఓకే, క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఏ బాయ్ స్టార్టెడ్ టు వాకింగ్ 2 kilometers ఇన్ నార్త్ డైరెక్షన్ వెళ్ళినాడు. ఈ టర్న్డ్ ఈజ్ రైట్ అండ్ వాక్డ్ 6 kilometers and walked 3 kilometers towards his left. Once again he took a left turn to walk 3 kilometers before taking another left to walk 5 kilometers. How far is from the starting point? ఓకే, ఇది క్వశ్చన్. క్వశ్చన్ వాడు ఎలా అడిగిని ఇలానే చేయండి పద్ధతిగా. మనకి డైరెక్షన్స్ అంటే గుర్తున్నాయి కదా, నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. ఓకే, ఇక్కడ కండిషన్ చూసుకోండి. ఇక్కడ నార్త్ సేమ్ వచ్చినాయనుకో సేమ్ డైరెక్షన్స్ ప్లస్ చేయండి, డిఫరెంట్ డైరెక్షన్స్ వస్తే మైనస్ చేయండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ నార్త్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, నార్త్ 2 kilometers అన్నాడు కదా, నార్త్ 2 kilometers అట్లా చేస్తాం. నెక్స్ట్ 6 kilometers రైట్కి టర్న్ అయ్యాడు. నార్త్ నుంచి రైట్కి టర్న్ అవుతాడంటే 6 ఈస్ట్ వస్తుంది, ఈస్ట్కి టర్న్ అవుతాడు. నెక్స్ట్ 3 kilometers టువర్డ్స్ లెఫ్ట్ అన్నాడు. లెఫ్ట్ అంటే ఈస్ట్ నుంచి లెఫ్ట్కి 3 kilometers. నెక్స్ట్ ఏమన్నాడు, నెక్స్ట్ టర్న్ లెఫ్ట్ 3 kilometers. లెఫ్ట్ నార్త్ నుంచి లెఫ్ట్కి పోతే 3 kilometers వెస్ట్ వస్తుంది. నెక్స్ట్ అగైన్ ఈ టోక్ ది 5 kilometers. 5 kilometers అంటే వెస్ట్ నుంచి లెఫ్ట్ అంటే సౌత్. అది ఎలానో ఇటు చూసుకోండి, మీకు డైరెక్షన్స్ అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తావు, సేమ్ డైరెక్షన్స్ ఉంటే ప్లేస్ చేస్తావు, డిఫరెంట్ ఉంటే తీసివేస్తావు. 5n అంటే నార్త్, ఇక్కడ సౌత్ 5, నెక్స్ట్ ఈస్ట్ 6, వెస్ట్ 3. ఓకే, మిగతా ఏవి ఉంటో మైనస్ చేసి కట్ చేస్తే మనకు ఫైనల్గా వచ్చేది 3e అంటే 3 kilometers ఈస్ట్. అంటే మనకు డైరెక్షన్ కాదు కాబట్టి డిస్టెన్స్ కాబట్టి 3 kilometers. ఓకే, నెక్స్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం. ఓకే, థ్యాంక్ యూ.